హాయ్! హలో! దిస్ ఇస్ మీ మానస. సమాజంలో అందరినీ విద్యావంతులు చేయాలని దృఢ సంకల్పంతోటి నడుం బిగించిన గొప్ప మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతాయా జిల్లా జన్మించారు. తల్లి చిన్మాబాయి, తండ్రి గోవిందరావు. చిన్నతనంలోనే తల్లి చనిపోయారు. 12వ ఏటలోనే సావిత్రి గారితో పెళ్లి చేసుకున్నారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. ఎక్కడ జ్ఞానం ఉంటే అక్కడ గౌరవం ఉంటుంది అని, చదవడం తెలిస్తే మనం ఇప్పటికీ కొత్త ప్రపంచంలో ప్రవేశించగలిగేది అని గర్వాన్ని, అహంకారాన్ని తొలగించి దిగువ కులాలకు నీచ కులాలుగా చెప్పబడుతున్న బాలబాలికల అందరికీ చదువుకునేలాగా చూసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. చెప్పడం, పేదవారికి, అనాథులకు ఆశ్రయం కల్పించడం వంటి మహోన్నత పనులు చేపట్టారు. సంఘ సంస్కర్తగా అగర్ పట్ల జ్యోతిరావు గారు అత్యంత ఆదరాభావం ఉండేది. 1848 పూణేలో తొలి దళిత పాఠశాల, 1851లో 2 స్కూల్స్, 1855లో నైట్ స్కూల్స్ ప్రారంభించారు. బాల్య వివాహాలు, అలాగే భర్త చనిపోయిన స్త్రీలకు మరి వితంతు మ్యారేజెస్, చైల్డ్ మ్యారేజెస్ లాంటివి ఎన్నో చేపట్టారు. రాయ్‌గఢ్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి సమాధి మరమ్మతులు చేయడం, శివాజీ గురించి ఒక కవిత రచించారు. పూణే మార్కెట్‌ను పూలే మార్కెట్‌గా పేరు మార్చుకోబడింది. అలాగే పూణే నగరపాలిక కార్యాలయం ముందు వారి నిలువెత్తు విగ్రహం ఆవిష్కరింపబడింది.